వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ. సార్ లాస్ట్ క్లాస్కి కంటిన్యూషన్ మనం ఆర్థిక సంఘాన్ని తెలుసుకోబోతున్నాం. దీనికి ముందు పన్నులు రకాలు అనేటువంటి టాపిక్లో మళ్ళీ ఆర్థిక సంఘం అనేది చిన్న సబ్ టాపిక్. ఇప్పుడు మనం ఫినాన్స్ కమిషన్ ఆర్థిక సంఘము అనేటువంటి టాపిక్ని మనం చర్చించుకోబోతున్నాం. సార్ ఈ ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు సార్ అంటే ఆర్టికల్ 280 ప్రకారము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి చేత ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. ఎవరు ఏర్పాటు చేస్తారు సార్? రాష్ట్రపతి గారు ఏర్పాటు చేస్తారు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి. ఏ ఆర్టికల్ ప్రకారం సార్ అంటే ఆర్టికల్ 280 ప్రకారం. మరి ఎందుకోసం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి 5 సంవత్సరాలకు ఒకసారి అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నికర పన్నుల వాటాలలో కేంద్ర రాష్ట్రాలు ఏ విధంగా పంచుకోవాలి అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటాను ఎంత ఇవ్వాలి, ఏ ప్రాతిపదికన ఇవ్వాలి, ఇలాంటి అంశాలన్నిటి మీద అధ్యయనం చేసి సిఫార్సులు ఇవ్వమని చెప్పేసి ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి గారు ఏర్పాటు చేశారు. ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 280 సూచిస్తుంది. అంటే ఇప్పుడు ఆర్థిక సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థనా లేక రాజ్యాంగేతర సంస్థనా అంటే ఆర్థిక సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. కానీ ఇది శాశ్వతమైనటువంటి సంస్థ ఏం కాదు. కేవలం 5 సంవత్సరాల కొరకు మాత్రమే దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకసారి ఏర్పాటు చేస్తే ఎప్పటికీ ఉంటుంది అన్నట్టు ఏముండదు. ఇది శాశ్వతమైనటువంటి వ్యవస్థ ఏం కాదు. కాకపోతే ఇది మాత్రము ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా రాష్ట్రపతి దీన్ని ఏర్పాటు చేయాల్సిందే. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర రాష్ట్రాల పన్నుల వాటాలలో రాష్ట్రాలకు పన్నుల వాటాను కేటాయించడానికి సిఫార్సులను చేయడం కోసం ఈ ఆర్థిక సంఘం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సార్, మరి ఆర్థిక సంఘం యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది సార్ అంటే ఒక చైర్మన్ మరియు 4 సభ్యులతో కూడినటువంటి నిర్మాణం ఉంటుంది సార్. ఇక ఇందులో ఆర్థిక సంఘానికి సంబంధించి అర్హతలు కనుక చూసినట్లయితే ఈ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్గా నియమించబడేటువంటి వ్యక్తికి ప్రభుత్వ వ్యవహారాలు మరియు ప్రజా సంబంధ విషయాలలో పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాత ఒక సభ్యునికి అర్థశాస్త్రంలో పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాత ఇంకొక సభ్యుడికి హైకోర్టు జడ్జి నియామకానికి కావాల్సినటువంటి అర్హతను కలిగి ఉండాలి. ఇక ఇంకొక వ్యక్తికి పరిపాలన మరియు ఆర్థిక విషయాలలో పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఇక ఇంకొక వ్యక్తికి విత్తము మరియు పద్దుల మీద పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఇది సార్ ఆర్థిక సంఘం యొక్క నిర్మాణము. ఒక చైర్మన్ 4 సభ్యులు మొత్తంగా 5 సభ్యులతో 5 సంవత్సరాల కాలానికి గాను దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో చైర్మన్కు ప్రభుత్వ వ్యవహారాలు ప్రజా సంబంధాల విషయాలలో అవగాహన కలిగి ఉండాలి. ఒక సభ్యుడు ఆర్థిక శాస్త్రంలో, ఒకరికి విత్తం పద్ధతులలో, ఒకరికి పరిపాలన ఆర్థిక విషయాలలో, ఒకరికి హైకోర్టు జడ్జి కావాల్సినటువంటి ఎందుకంటే చట్టపరమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. చట్ట విరుద్ధమైనటువంటి ఎలాంటి అంశాలను కూడా ఈ ప్రాతిపదికలలో తీసుకోవద్దు, ప్రామాణికంగా తీసుకోవద్దు. కాబట్టి ఒక హైకోర్టు జడ్జి నియామకానికి కావాల్సినటువంటి అర్హతలు కూడా ఉంటే ఏదైనా రాజ్యాంగానికి విరుద్ధంగా కనుక ఏదైనా ప్రతిపాదనలు చేస్తే అది ఇక్కడ ఈయన గుర్తించగలుగుతాడు. ఇంకొక వ్యక్తి అర్థశాస్త్రంలో పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఓకేనా? ఈ విధంగా 5 వ్యక్తులకు సంబంధించిన మొత్తం 5 వ్యక్తులతో 5 సంవత్సరాలకు గాను ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. ఇక భారతదేశంలో ఈ ఆర్థిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది సార్ అంటే 1951 నవంబర్ 21 ఏర్పాటు చేయడం జరిగింది సార్. మొదటి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు అంటే ఇందులో ఇప్పటి వరకు 14 ఆర్థిక సంఘాలు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆర్థిక సంఘం ఏంటి సార్ అంటే 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు నడుస్తున్నాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు నడుస్తున్నాయి. ఇక ఇప్పుడు 1వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు సార్ అంటే కేసీ నియోగి. 2వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు సార్ అంటే కే సంతానం. ఆ తర్వాత 12వ ఆర్థిక సంఘం చైర్మన్, మొదటి 2 సరిపోతాయి సార్.
మొదటి 2 సరిపోతే ఆ తర్వాత 12వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ సి రంగరాజన్. 13వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు సార్ అంటే విజయ్ కేల్కర్. ఈయనను ఇంతకుముందు ఈయనతో ఎక్కడ పరిచయం ఉన్నట్టున్నా సార్, జిఎస్టీలో పరిచయం ఉన్నది. ఆ తర్వాత పన్నుల రకాలలో ఒకసారి వచ్చిండు. జిఎస్టీలో ఈయన అధ్యక్షతన 2003లో జిఎస్టీ అధ్యయనం పైన ఒక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత పన్నుల రకాలలో ఈయన ప్రత్యక్ష పరోక్ష పన్నుల మీద ఏర్పాటు చేయబడ్డటువంటి కమిటీ ఈయన సమగ్ర జిఎస్టీని భారతదేశం మొత్తం మీద అమలు చేయమని చెప్పేసి సిఫార్సు చేస్తాడు, కానీ ప్రభుత్వం పట్టించుకోదు. నెక్స్ట్ 14వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు సార్ అంటే మన తెలుగు వ్యక్తే వైవి రెడ్డి, వై వేణుగోపాల్ రెడ్డి. 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు సార్ అంటే ఎన్కే సింగ్. నంద కిషోర్ సింగ్. ఎప్పుడైనా సరే సార్ ఈ ఆర్థిక సంఘం అనేది ప్రస్తుత ఆర్థిక సంఘం 14వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సు నడుస్తున్నాయని చెప్పిన కదా. ఈ 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఇచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే వైవి రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈ 14వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు ఎప్పటి నుంచి ఎప్పటికి వర్తిస్తారంటే 2015 ఏప్రిల్ 1 నుండి 2020 మార్చ్ 31 వరకు వర్తిస్తాయి. అయితే ఈ 2015-20లో ఈ వైవి రెడ్డి గారు ఇచ్చినటువంటి సిఫార్సులను అమలు చేయాలి. ఈ అమలు చేసే ముందు మరి 2015 తర్వాతనే దీన్ని ఏర్పాటు చేస్తారంటే కాదు. ఎప్పుడైనా సరే ఈ ఆర్థిక సంఘం సిఫార్సులు వర్తించేటువంటి కాలానికంటే ఒక ఏడాదిన్నర లేదా రెండు సంవత్సరాల ముందే ఏర్పాటు చేసి ఇప్పుడు 2015-20లో ఏ విధంగా ఉండబోతుంది, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి చర్చించి రాష్ట్రాలను విజిట్ చేసి ఎలాంటి సిఫార్సులు చేయాలనేటువంటి విషయం అప్పుడు 14వ ఆర్థిక సంఘాన్ని ముందే ఏర్పాటు చేస్తారు. 2015 కంటే ముందే ఏర్పాటు చేస్తుంది. మరి 14వ ఆర్థిక సంఘాన్ని వాస్తవ రూపంలో ఎప్పుడు ఏర్పాటు చేసింది సార్ అంటే 2013 జనవరి 1న ఏర్పాటు చేయడం జరిగింది సార్. అంటే ఎన్ని సంవత్సరాల ముందు సార్? దాదాపుగా ఒక 2 సంవత్సరాల ముందుగా 2013లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఎంతలోపు సిఫార్సులను ఇవ్వాలి సార్ అంటే ఈ సిఫార్సులు వర్తించే ఆర్థిక సంవత్సరానికి 6 నెలల ముందు. ఎందుకంటే కనీసం ఈ ఇచ్చిన సిఫార్సుల మీద వర్కౌట్ చేసి ఈ వాస్తవంగా మనం అమలు చేయొచ్చా లేదా అని ప్రభుత్వం నిర్ణయించుకోవాలి కదా. ఇప్పుడు ఏంటి సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న కాంప్లికేషన్ ఏంటంటే ఆర్థిక సంఘము రాజ్యాంగబద్ధమైంది. ఆర్థిక సంఘం ఇచ్చేటువంటి సిఫార్సులు ఏమో సలహాపూర్వకమైనవి. అంటే ఈ ఆర్థిక సంఘం ఇచ్చే సిఫార్సులు ఖచ్చితంగా పాటించాలని ఏం లేదు. ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాలకు పోయే పన్నుల వాటాను 60% పెంచు అన్నది అనుకుందాం. 60% పెంచండి, రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందుతాయని చెప్తే 60% ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఏమీ లేదు ప్రభుత్వం. కాబట్టి ఆర్థిక సంఘం ఇచ్చే సిఫార్సులు సలహాపూర్వకమైనవి. అయితే ఆర్థిక సంఘం సిఫార్సు ఇచ్చిన తర్వాత 60% పెంచాలనుకున్నాను, కానీ ప్రభుత్వానికి ఇష్టం లేదు, ఒక 35%కే పెంచింది అనుకుందాం. ఈ 35% ఏదైతే డిసైడ్ చేస్తుందో ప్రభుత్వం ఇక అవి చట్టబద్ధమైనవి. అంటే బై డిఫాల్ట్ నువ్వు 30% ప్రభుత్వం ఈ సిఫార్సులను తగ్గించుకొని 35కి అనుకున్నది అనుకుందాం. ఖచ్చితంగా ఈ 35% పన్ను వాటాను రాష్ట్రాలకు నువ్వు అన్నిటికీ ఇవ్వాల్సిందే. అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చేటువంటి పన్ను వాటానేమో చట్టబద్ధమైంది ఆర్థిక సంఘం ప్రకారము. ఈ ఆర్థిక సంఘం ఇచ్చే సిఫార్సులేమో సలహాపూర్వకమైనవి, ఆర్థిక సంఘం ఏమో రాజ్యాంగబద్ధమైనది. ఈ 3 విషయాలను మనం గుర్తుపెట్టుకోగలిగితే ఏది సలహాపూర్వకమైంది, మళ్ళీ ఏది చట్టబద్ధమైనది అంటే ఈ ఇచ్చేటువంటి పన్నుల వాటానేమో చట్టబద్ధమైంది, ఆర్థిక సంఘం ఇచ్చేటువంటి సిఫార్సులేమో సలహాపూర్వకమైనవి. ఇలా ఆర్థిక సంవత్సరం సిఫార్సులు వర్తించే ముందే దీన్ని ఏర్పాటు చేసి 6 నెలల ముందే దీని నివేదికను సమర్పించాలని డెడ్ లైన్ పెడుతుంది. అంటే 6 నెలల ముందంటే ఎప్పటిలోపు నివేదికను సమర్పించమంటే సార్ అంటే 2014 అక్టోబర్ 30 నాటికి సమర్పించమని చెప్తే ఈ 14వ ఆర్థిక సంఘం ఎప్పుడు సిఫార్సులు ఇచ్చింది సార్ అంటే 2014 డిసెంబర్ 15న ఇవ్వడం జరిగింది. 2014
డిసెంబర్ 15న ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. ఇది 14వ ఆర్థిక సంఘం. 2014 డిసెంబర్ 15 ఇచ్చిన తర్వాత ఈ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించుకొని 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 కాలానికి ఈ 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులు అమల్లో ఉంటాయి. అంటే ప్రస్తుతం మనం ఏ సంవత్సరంలో ఉన్నాం? 2019లో ఉన్నాం. అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటిది ఏ ఆర్థిక సంవత్సరం అని చెప్పచ్చు? 14వ ఆర్థిక సంవత్సరం అని చెప్పచ్చు. ఇప్పుడు ఇక 2020 తర్వాత ఓకేనా, 2020 ఏప్రిల్ 1 తర్వాత 15వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు రావాలి. అంటే నువ్వు ఎప్పుడు ఏర్పాటు చేయాలి? ఒక 2 ఏళ్ల ముందే ఏర్పాటు చేయాలి కదా. కాబట్టి 15వ ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, 15వ ఆర్థిక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 15వ ఆర్థిక సంఘం వర్తించేటువంటి కాలం ఏంటి సార్ అంటే 2020 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చి 31 కాలానికి గాను సిఫార్సులను చేయడానికి 15వ ఆర్థిక సంఘాన్ని 2017 నవంబర్ 27న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని నివేదిక ఏలోపియాలి 2020కి 6 నెలల ముందు, 2020కి 6 నెలల ముందు అంటే 2019 అక్టోబర్ 30 నాటికి నివేదికను సమర్పించాలి. ఇందులో భాగంగానే 15వ ఆర్థిక సంఘం ఈ మధ్య కాలంలోనే తెలంగాణను విజిట్ చేయడం జరిగింది. ఇదే విధంగా అన్ని రాష్ట్రాలను విజిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ ఆ రాష్ట్రం ఇచ్చేటువంటి సలహాలను స్వీకరిస్తూ ఫైనల్గా ఇది 2019 అక్టోబర్ 30న రిపోర్ట్ సబ్మిట్ చేస్తే 30 లోపు సబ్మిట్ చేస్తే ఆ సిఫార్సులు ఏవైతే అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చేటువంటి పన్నుల వాటా ఇంత ఇవ్వండి అని చెప్తే దాని ప్రకారం ఇంకేదైనా కొత్త ప్రతిపాదనలు కూడా తీసుకురావచ్చు. చూడాలి ఎలా ఉంటుందో. 14వ ఆర్థిక సంఘం యొక్క ప్రతిపాదనలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లున్నాయని ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ నివేదిక ఇస్తే అప్పుడు 2020లో ఏ విధంగా వీళ్ళు ఇచ్చేటువంటి సిఫార్సులను ప్రభుత్వం ఆమోదం తెలియజేస్తే అవి 2020-2025 కాలానికి వర్తింపజేస్తుంది. ఒకటిసారిగా మరి 14వ ఆర్థిక సంఘం గురించి మనం మాట్లాడాలి. ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ ప్రస్తుతానికి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్లో భాగంగా 15వ ఆర్థిక సంఘం ఇంపార్టెంట్. 14వ ఆర్థిక సంఘం ఏం చేసింది సార్ అంటే ఇప్పుడు 2013 జనవరిలో ఏర్పాటు చేసినటువంటి 14వ ఆర్థిక సంఘం తీసుకున్నటువంటి ముఖ్యమైన ప్రతిపాదన 13వ ఆర్థిక సంఘంలో 13th ఫైనాన్స్ కమిషన్ కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చేటువంటి పన్నుల వాటా ఎంతగా నిర్ణయించారంటే 32% వాటా. అంటే కేంద్ర పన్నుల వాటాలలో రాష్ట్రాలకు వచ్చేటువంటి పన్నుల వాటా 32% ఇవ్వాలని సిఫార్సు చేసింది ప్రభుత్వం, ఆమోదించింది, 32% ఇచ్చింది. ఆ తర్వాత 14వ ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ ఏ సిఫార్సుని ఇచ్చింది సార్ అంటే ఏకంగా 42%కి పన్నుల వాటాను పెంచమని చెప్పింది. ఇలా 32% నుండి 42% అంటే ఎంత శాతం పెంచింది సార్? దాదాపుగా 10% పెంచింది. ఇలా ప్రణాళిక చరిత్రలోనే ఒకేసారి 10% పన్నుల వాటాను పెంచిన ఆర్థిక సంఘం ఏంటి సార్ అంటే 14వ ఆర్థిక సంఘం. ఇంతకు ముందు అన్నాడు చరిత్రలో ఇంత శాతం ఒకేసారి పెంచిన దాఖలాలు లేవు. మరి 13వ ఆర్థిక సంఘం కంటే ముందు 12వ ఆర్థిక సంఘం ఎంత పన్నుల వాటాన్ని ఇచ్చింది సార్ అంటే 30.5%. దీనికి ముందున్న 11th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి 29.5% ఇచ్చింది. 29.5. ఓకేనా సార్? ఇది ఒకటి ఎగ్జాక్ట్గా అది లేదు, దీని వదిలేదా. ఇక్కడ 12th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి 30.5 సార్, ఇది 29.5. ఓకే, 11th ఫైనాన్స్ కమిషన్ ఇది 30.5. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది సార్? 1.5. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది సార్? 1%. అంటే ఏదైనా ఫైనాన్స్ కమిషన్ ఒక ఆర్థిక సంఘం నుంచి ఇంకొక ఆర్థిక సంఘానికి ఇంకొక ఆర్థిక సంఘం సిఫార్సులకు 1%, 1.5, 2, 3 ఇంతే ఉండేది. అంతకు మించి ఎక్కువ పన్నుల వాటాను ఎన్నడూ కేటాయించలేదు. కానీ 13వ ఆర్థిక సంఘం
తర్వాత 14వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు మాత్రం ఏకదాటిగా 32% నుంచి 42% పెంచాలని వైవి రెడ్డి అధ్యక్షతన 14వ ఆర్థిక సంఘము సిఫార్సులు ఇచ్చింది. నరేంద్ర మోడీ గారికి కూడా ఇది నచ్చింది. ఎందుకు? ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి నచ్చింది. రాష్ట్రాలు బలంగా ఉన్నప్పుడే కదా కేంద్రం బలంగా ఉండేది. మరి రాష్ట్రాలకు నిధులు లేకుండా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? కాబట్టి ఈ 42% రాష్ట్రాలు కేటాయిస్తాం, మిగిలిన 55% కేంద్రం ఉపయోగించుకుంటుంది అని చెప్పేసి 14th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను ఆమోదించి కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాను ఏకంగా 10% పెంచి చరిత్రను సృష్టించిందని చెప్పచ్చు. ఓకే సార్, బాగుంది. 10% పెంచడం చరిత్రలోనే మొదటిది. 32% నుంచి 42% పెంచిర్రు. మరి పెంచితే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి పన్నుల వాటా పెరిగిందా తగ్గిందా అంటే వాస్తవంలో చూస్తే తగ్గింది. అంటే 13వ ఆర్థిక సంఘంలో వచ్చినటువంటి పన్నుల వాటా కంటే ఓకేనా ఈ 14th ఫైనాన్స్ కమిషన్లో వచ్చినటువంటి పన్నుల వాటా తగ్గింది అని చెప్పొచ్చు. దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటే మరి ఈ 42% పన్నుల వాటా రాష్ట్రాలకు ఇవ్వాలి కదా. మరి 42% వాటా అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఇస్తుందా? ఇప్పుడు మరి ఏదో ఒక ప్రాతిపదికన ఉండాలి కదా. ఏ ప్రాతిపదిక ఉండాలి అది? ఇప్పుడు విస్తీర్ణంలో పెద్దగా ఉన్న రాష్ట్రానికి ఎక్కువ, పెద్దగా ఉన్న రాష్ట్రానికి ఒకే విధంగా, సిక్కిం గోవా లాంటి రాష్ట్రాలకు ఒకే విధంగా, ఈ విధంగా విస్తీర్ణం తక్కువ ఉన్న జనాభా తక్కువ ఉన్న దానికి అదే విధంగా పన్నులు ఇచ్చి, ఎక్కువ ఉన్న దానికి కూడా జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా అదే విధంగా ఇస్తే ఇది సమన్యాయం అవుతుందా? కాదు. మరి ఏ ప్రాతిపదిక తీసుకోవాలి అంటే 14వ ఆర్థిక సంఘం యొక్క ప్రతిపాదనలు ఒక 5 అంశాల ఆధారంగా రూపొందించడం జరిగింది సార్. ఆ 5 అంశాలు దాన్ని 14th ఫైనాన్స్ కమిషన్ ఫార్ములా అంటాం. ఫైనాన్స్ కమిషన్ ఫార్ములా కనుక ఒకసారి చూసినట్లయితే ఫైనాన్స్ కమిషన్ ఫార్ములా అందులో మొదటి ప్రాతిపదిక ఏంటి సార్ అంటే ఆర్థిక సామర్థ్య వ్యత్యాసం. ఆర్థిక సామర్థ్య వ్యత్యాసం దీన్నే ఫిస్కల్ కెపాసిటీ అంటాం. ఫిస్కల్ కెపాసిటీ